أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لله ما في السماوات وما في الأرض وإن تبدوا ما في أنفسكم أو تخفوه يحاسبكم به الله فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అల్లాహ్ మన అందరి మీద శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని, మంచిని కురిపించునుగాక. ఆమీన్. ఇది మేలు కోసం చేసే ఒక ప్రార్థన. సాటి సోదరుల మీద మనము వారి మేలు కొరకు, వారి మంచి కొరకు చేసే ప్రార్థన. ఇది ప్రవక్తల యొక్క సాంప్రదాయము. కాబట్టి మనము మన సోదరులను ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు వాళ్లకు వారి మీద ఈ విధంగా ఈ ప్రార్థనను పంపించడం అనేది చాలా మంచి సంప్రదాయము, మంచి ఆచారం. అందుకనే ముస్లిం సోదరులు వారికి పరిచయం ఉన్నా లేకపోయినా మరి సాటి విశ్వాసి ఎదురుపడగానే అస్సలాము అలైకుం అని పలకరించుకుంటారు. దీని అర్థం ఏమిటంటే దైవం మీపై శాంతిని కురిపించాలి అని ఒక ప్రార్థన అన్నమాట. తద్వారా మరి వాళ్ళలో ఒక ప్రేమ, అభిమానము బయలుదేరుతాయి. ఎందుకంటే ఇతను నాకు తెలియకపోయినప్పటికీ కూడా నా కోసం ప్రార్థిస్తున్నాడే అన్న ఆలోచన అతనికి కలుగుతుంది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా తెలియజేశారు. మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు కానంత వరకు మీరు స్వర్గంలో ప్రవేశించలేరు అన్నారు. ఆ తర్వాత మీరు ఒకరిపైనొకరు ప్రేమాభిమానాలు కురిపించుకోనంత కాలము మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు కాలేరు అన్నారు. మరి ఒకరిపై ఒకరు ప్రేమను, అనురాగాన్ని కురిపించుకునే ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే ఒకరికొకరు ఈ సలాము చెప్పుకోవడము. తద్వారా మనుషుల్లో ఒక రకమైనటువంటి అభిమానము, ప్రేమ కలుగుతాయి అని ప్రవక్త వారు ఈ సలాంను మీరు వ్యాపింపచేయండి, తద్వారా శాంతిని మీరు వ్యాపింపచేయండి అన్నారు. సరే సోదరులారా, ఇప్పుడు మనము విన్నటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క వాక్యము 2వ అధ్యాయం నుండి 284వ ఒక వాక్యము. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఒకసారి వినండి. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము కూడా అల్లాహ్దే. మీరు మీ మనసులో ఉన్న విషయాలు ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి దైవము ఎట్టకేలకు లెక్కను తీసుకుంటాడు. ఇంకా ఆయన తాను కోరిన వారిని క్షమించడానికి, తాను కోరిన వారిని శిక్షించడానికి అధికారం గలవాడు. ఎందుకంటే ఆయనకు అన్నింటిపై కూడా అధికారం ఉన్నది. సోదరులారా, ఈ వాక్యాలలో దైవము తన శక్తిని, సామర్థ్యాలను గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నిన్న మనము వినడం జరిగింది, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలియని కారణంగా ఆయనను ఏ విధంగా మనము గౌరవించాలో ఆ విధంగా గౌరవించడం లేదు. ఆ శక్తి సామర్థ్యాలు మనము తెలుసుకోవాలి అంటే దైవ గ్రంథాన్ని మనము చదవాలి. ఎందుకంటే దైవం తన గ్రంథంలో తన గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సహజంగా మనకు ఆ విషయం తెలియని కారణంగా ఒకటి ఏమిటంటే మనిషి అవగాహన ఉండదు తన గ్రంథం పట్ల. ఇంకో రెండవది ఏంటంటే ఎవరైతే మరి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దానిని విశ్వసిస్తూ, నమ్ముతూ, దానిని అనుసరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తన గ్రంథంలో ఏముందో తెలియని కారణంగా ఎవరైనా పెద్దలు కానివ్వండి, గురువులు కానివ్వండి, ఎవరైనా ఏదైనా చెప్తే ఓహో అదే నిజమేనేమో, అలాంటిదే మరి గ్రంథంలో ఉన్నదేమో అని అనుసరిస్తాడు తప్పించి
ఈ విషయము నా గ్రంథం చెప్తుందా లేదా అన్నది పరిశీలించడు. అందుకనే ఈ ప్రపంచంలో మనము ప్రతి ధర్మాన్ని అవలంబించే వారిలో కూడా ఇద్దరు రకాల వ్యక్తులను మనము చూస్తాము. అది ఒకళ్ళు ఎవరంటే మరి పేరుకు మాత్రమే ఉండేవాళ్ళు, రెండు నిజంగా ధర్మాన్ని తెలుసుకుని అవలంబించేవాళ్ళు. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి, ముస్లింలు ఉన్నారు. పేరుకు మాత్రమే ముస్లింలు 90% మంది ఉంటారు ఈ ప్రపంచంలో. కేవలం పేరు మాత్రమే ఇస్లాంకు సంబంధించి ఉంటుంది. వారి ఆచరణ కానివ్వండి, వారి ఆలోచన కానివ్వండి, వారి పద్ధతులు కానివ్వండి, అన్నీ కూడా దేవుని యొక్క గ్రంథానికి, ప్రవక్త యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు చూడండి, మీరు 5 పూటల్లో కూడా ప్రార్థనను స్థాపించండి అని దైవం ఆజ్ఞాపించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రార్థన అనేది దైవానికి అత్యంత ఇష్టమైనది, దీని ద్వారానే దాసుడు తన దైవాన్ని చేరువవుతాడు, దగ్గర అవుతాడని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి మీద, ప్రతి ముస్లిం మీద ఈ 5 పూటల నమాజు అనేది మరి విధిగా చేయబడింది అని చెప్పడం జరిగింది. మరి నిజంగా ధర్మాన్ని అవలంబించేవాడు, నిజంగా మరి ఈ దైవ ధర్మాన్ని అనుసరించేవాడు ఏం చేస్తాడు? మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని విడిచిపెట్టకుండా తన జీవితంలో స్థాపిస్తాడు. కానీ ఈ రోజున ఎంతమంది ముస్లిం సోదరులు ఈ విధంగా స్థాపిస్తున్నారు? అదేవిధంగా అన్ని రకాల విషయాల్లో కూడా దైవ గ్రంథము, దేవుని ప్రవక్త యొక్క ప్రవచనాలు ఒకటి చెప్తే తాను మరొకటి చేస్తుంటాడు. ఈ విధంగా చేసేవాళ్ళను పేరుకు మాత్రమే ముస్లింలు అంటారు. కాబట్టి ఆచరణాత్మకమైనటువంటి ముస్లింలు చాలా తక్కువ మంది మనకు కనబడుతుంటారు. అదేవిధంగా మనము క్రైస్తవ గ్రంథాలను మనము పరిశీలించినట్లయితే, క్రైస్తవ సోదరులను మనం పరిశీలించినట్లయితే, మరి క్రైస్తవ గ్రంథము, బైబిల్ గ్రంథం కానివ్వండి, ప్రవక్త యేసు వారు చెప్పినటువంటి ప్రవచనాలు కానివ్వండి ఒక విధంగా ఉంటాయి, కానీ ఆచరణ వేరే విధంగా మనం చూస్తుంటాము. ఉదాహరణకు చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివినట్లయితే మరి మొట్టమొదటి ఆజ్ఞలోనే 10 ఆజ్ఞల్లో 10 కమాండ్మెంట్స్లో మొట్టమొదటి ఆజ్ఞ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను తప్ప నీకు మరొక దైవం ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీటి అందే కానీ ఉండు ఏ రూపమునేనను నీవు చేసుకునకూడదు, దానికి సాగిలపడకూడదు, దానిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు అని చాలా స్పష్టమైనటువంటి ఒక ఆజ్ఞ మనకు కనబడుతుంది. కొత్త నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసు చాలా స్పష్టంగా బోధించారు, ప్రభువు అయిన దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సాగిలపడవలెను. కాబట్టి ఈ తల అనేది మన యొక్క ప్రార్థన, మన యొక్క ఈ పూజలు, ఈ పునస్కారాలు కేవలం ఆయనకు మాత్రమే చేయాలి. ఆయన ఎవరు? ఆయన మరి ఆత్మ మరియు సత్యముతోనూ మాత్రమే ఆరాధించాలి. కానీ ఈ విధంగా ఆరాధన ఎంతమంది క్రైస్తవ సోదరులు చేస్తున్నారు? ఒకసారి మనము మన గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచన చేయాలి. లేదు కదా, క్రీస్తు రూపాన్ని ఆరాధిస్తున్నారు అంటే ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకండి అని పాత నిబంధన గ్రంథం చెప్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు యేసు మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి అని ఆయన స్పష్టంగా ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? కాబట్టి గ్రంథం చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఆచరణ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. మరి మనం హైందవ సోదరులను కూడా మనం పరిశీలించినట్లయితే వేదాలు, ఉపనిషత్తులు మరి ఏకదైవారాధన గురించి బోధిస్తున్నాయి. ఆ దైవానికి ఎటువంటి స్వరూపాన్ని కల్పించకండి అని బోధిస్తున్నాయి. కానీ ఈ రోజున మనం చూస్తున్నది, కాబట్టి గ్రంథం బోధించే విధానం ఒకటి ఉంటుంది, ఆచరణ చేసేది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఆచరణ చేసే వాళ్ళను చూసి ఈ విధంగానే ఉంటుందేమో ధర్మం అని ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు. ఆచరణకు గ్రంథం బోధించేదానికి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత భేదం ఉన్నది. వేదాలు, ఉపనిషత్తులు ఒకటి చెప్తున్నాయి, భగవద్గీత గ్రంథం ఒకటి చెప్తుంది, మరి హైందవ సోదరులు ఆచరించేది వేరే విధంగా ఉంటుంది. బైబిల్ గ్రంథం ఒకటి చెప్తుంది, క్రైస్తవ సోదరులు ఆచరించేది వేరేగా ఉంటుంది. ఇస్లాం ధర్మం ఒకటి చెప్తుంది, ఖురాన్ ఒకటి చెప్తుంది, ముస్లిం సోదరులు ఆచరించేది వేరేగా ఉంటుంది. కాబట్టి వీరిని చూసే మనము ధర్మాన్ని ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోకూడదు. నిజంగా ఎవరైతే ఆరాధిస్తుంటారో వారిని చూసైనా నేర్చుకోవాలి, లేకపోతే గ్రంథాలను పరిశీలించైనా మనం తెలుసుకోవాలి తప్పించి పలానా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు కదండి, మరి ఇస్లాం అంటే అంతేనేమో, ఎవరో ఒకరిని చంపేశాడండి కాబట్టి ఇస్లాం ఏమో రక్తపాతాన్ని సృష్టించేదండి అంటే ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అయితే ఒక మంచి కారును
చేతకాని డ్రైవరు యాక్సిడెంట్ చేస్తే ఆ తప్పు డ్రైవర్ది అవుతుంది, కానీ ఆ కారుది ఎంత మాత్రం కూడా కాదు. అదేవిధంగా ధర్మం దాని స్థానంలో పవిత్రంగా ఉన్నది, స్పష్టంగా ఉన్నది, సత్యంగా ఉన్నది. కానీ ఆ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు తప్పు చేసినంత మాత్రాన మనము ధర్మాన్ని ఎంత మాత్రం కూడా తప్పు పట్టకూడదు. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజున ఇస్లాం ధర్మం పట్ల ఎన్ని అపోహలు అపార్థాలు చోటు చేసుకుంటున్నాయంటే ప్రధాన కారణం ఏమిటంటే వాటిని అనుసరిస్తున్నటువంటి ఈ ముస్లింల ప్రవర్తనే. వీరిని చూసి ఇస్లాం అంటే ఇదేనేమో అన్న భావన కారణంగా సరైనటువంటి దృక్పథాన్ని మరి కలిగి ఉండడం లేదు. ఈ విధంగా ఇస్లాం ధర్మానికి మరి చేయరానటువంటి చేటును చేస్తున్నారు ఈ పేరుకు ముస్లింలు. కాబట్టి నేను ముస్లిం సోదరులను కూడా మరి దైవ గ్రంథం ఆధారంగా వాళ్లకు సలహా ఇస్తున్నాను. ఉదుఖులు ఫిస్సిల్మి కాఫ్ అనే దైవం ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. మీరు పూర్తిగా ధర్మంలో ప్రవేశించండి. ఒక కాలు బయట, ఒక కాలు లోపల, పేరుకు మాత్రమే ఉండి ఏదో వారానికి ఒకసారి మరి ముఖాన్ని చూపించి మస్జిద్ ముఖాన్ని చూసి ఈ విధంగా మీరు ఆచరణ చేయకండి. దీని ద్వారా మీరు ప్రజలకు చాలా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు ధర్మం పట్ల. కాబట్టి ఆచరణ చేయండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. మిమ్మల్ని చూసినటువంటి ప్రజలు కూడా అరే ఇంత ఉన్నతమైనటువంటి ధర్మం మరి మేము ఎందుకు అనుసరించకూడదు అని వారు అనుసరిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన బోధించడం తక్కువ, ఆచరించడం ఎక్కువ. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఇంటి నుండి ఎప్పుడు బయలుదేరినా కూడా ఆయన ఇంటి పక్కనే ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ప్రవక్త వారి పట్ల ఎంత ద్వేషాన్ని పెంచుకున్నది అంటే, ఎంత కోపాన్ని. ఎందుకంటే ఆయన ధర్మాన్ని అంతగా అసహించుకునేది. ఇంతకీ ఆయన చెప్తున్నది ఏమిటి? కొత్త ధర్మము, కొత్త విధానం ఏం చెప్పలేదు. ఏ ధర్మం అయితే అనాది నుండి ప్రవక్తలు బోధిస్తూ వస్తున్నారో, ఏ దైవం అయితే అన్ని గ్రంథాల్లో ఉన్నాడో ఆ దైవాన్ని ఆరాధించండి, ఆయన తప్ప మరొక దైవం లేడు అన్న సత్యాన్ని ఆయన బోధించారు. కానీ తాత ముత్తాతల యొక్క ఆచారాలను పాటించే ఆ స్త్రీ అది ఎంత మాత్రం కూడా ఆమెకు రుచించలేదు. వెంటనే ఏమి చేసేది? ఆయన దారిలో చెత్త చెదారాన్ని, ముళ్ళ కంపలని మరి ఆమె పేర్చి ఆయన మీదకు విసిరేసేది. ప్రవక్త వారు పల్లెత్తు మాట అనేవారు కాదు. మెల్లగా వాటిని తుడిచి ఆయన పక్కన పాడవేసి తిరిగి ఆయన ముందుకు వెళ్ళిపోయేవారు. ప్రతిరోజు కూడా ఇదే తంతు, ప్రతిరోజు కూడా ఇదే తంతు. ఒకరోజు ఏం జరిగింది? ప్రవక్త వారి మీద చెత్త పడలేదు బయటికి రాగానే. రెండవ రోజు కూడా చూశారు, అప్పుడు కూడా పడలేదు. వెంటనే గాబరాగా ఆ ఇంటిలో ప్రవేశించి, అమ్మా ఏమైంది నీకు? రోజు నా మీద చెత్త పోసేదానివి, ఈరోజు పోయడం లేదు ఏమిటి అని చెప్పేసి ఆయన అడగడానికి లోపలికి వెళ్ళగానే ఆ స్త్రీ మంచం మీద జబ్బుతోటి బాధపడుతూ మరి మూలుగుతూ కూర్చుంది. వెంటనే ప్రవక్త వారు ఆమె వద్దకు వెళ్ళి సపర్యలు చేసి ఆమె యొక్క మంచి చెడ్డలో ఆమె విచారించి యోగక్షేమాలు విచారించగానే ఆ స్త్రీ సిగ్గుతో చచ్చిపోయి, ఓ ప్రవక్త, నేను మీ గురించి చాలా తప్పుగా భావించాను, కానీ మీ ఆచరణ ఎంత ఉన్నతంగా ఉన్నట్లయితే మీరు బోధించేది ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్పేసి ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని ఆమె స్వీకరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనము మాటలతోటి కాదు చేతలతోటి మనము ధర్మాన్ని గురించి చెప్పాలి. మనల్ని చూసి అందరూ కూడా ఇంత ఉన్నతంగా ఉంటే ఈ వ్యక్తి మరి ఇతని ధర్మం ఎంత ఉన్నతంగా ఉంటుంది అని మన ఆచరణను చూసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి సోదరులారా, మనము మరి నిజమైనటువంటి విశ్వాసులుగా మారాలి. మనల్ని చూస్తున్నటువంటి వ్యక్తులను కూడా మనము ఆ విధంగా ప్రభావం చూపించినట్లయితే నిజమైనటువంటి ధర్మం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనము చదివినటువంటి వాక్యం యొక్క అర్థాన్ని, విశ్లేషణ గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, మరి సుమారు నేను 10 నెలల నుండి కూడా ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను గురించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కేవలము దీని యొక్క అనువాదాన్ని మాత్రమే నేను చదివినట్లయితే ఇప్పటికీ ఖురాన్ అయిపోయి ఉండేది. కానీ నేను ఆ విధంగా చేయడం లేదు. చాలా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా మీతో నేను అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి దేవుని యొక్క కారుణ్యము, నాకు చెప్పే అవకాశాన్ని దైవం ఇచ్చాడు. సుమారు 10 నెలల నుండి ఏమాత్రం కూడా ఆగకుండా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ మాటలు మీ హృదయాల్లో మరి స్థానాన్ని సంపాదించుకోవడం, ఇది చాలా అదృష్టం. దైవం నాకు ఇచ్చినటువంటి అదృష్టము, ఆయన కారుణ్యము. ఎందుకంటే సహజంగా మస్జిద్ నుండి ఏదైనా ఒక మాట రాగానే ఏదో వాళ్ళ గురించి ఏదో చెప్పుకుంటారులేండి అన్న భావన ఇంతవరకు వచ్చింది.
కానీ నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అరే ఇతను మా గురించే చెప్తున్నాడు, మా మంచి కోసమే చెప్తున్నాడు, మా కుటుంబంలోని వ్యక్తిలా చెప్తున్నాడు అన్న ఆలోచన మీకు రావడము, తద్వారా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయడము, వాటిని మీరు మీ గుండెల్లో పెట్టుకోవడము, అభిమానించడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయము. నేను దైవానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చాలామంది నాకు ఫోన్స్ చేసి మరి అభినందనలు తెలుపుతుంటారు. ఏమండి, నేను ఈ విధంగా ఇస్లాం గురించి వివరించే వాళ్ళను నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి. నేను ఇస్లాం అంటే ఏదో విధంగా నేను అనుకునేవాడిని, పేపర్లు చదివి లేకపోతే మరొకళ్ళు ఈ విధంగా చెప్పడాన్ని చూసి ఇస్లాం అంటే అది చాలా మరి భయంకరమైనటువంటి ధర్మం అని నేను భావించేవాడిని. కానీ నా యొక్క అపోహలన్నీ కూడా పటాపంచలైపోయాయి అని ఆయన చాలామంది నాకు ఫోన్స్ చేసి అభినందనలు తెలుపుతుంటారు. ఈ విధంగా సోదరులారా, ఇస్లాం ధర్మం పట్ల ఉన్నటువంటి అపోహలు ఈ కారణంగానైనా కనీసం మన రాజేంద్ర నగర్ ప్రజలు, రాజేంద్ర నగర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి నా మాటలు ఎవరైతే మరి వింటున్నారో వారందరికీ కూడా ఈ విధంగా అపోహలు తొలగి మరి అపార్థాలు తొలగిపోవడం అనేది నిజంగా దైవం నాకు ఇచ్చినటువంటి అదృష్టము. ఇంకా ప్రధానంగా విషయం ఏమిటంటే సోదరులారా, నేను చెప్తున్నటువంటి మాటలు మరి మీ హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి, అది చాలా మంచి విషయమే. కానీ అది ఆచరణ చేసి వాటి గురించి ఆలోచన చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. తద్వారా నేను చెప్పిన దానికి ఏదైనా ప్రయోజనం ఉంటుంది, మరి విన్నదానికి మీకు కూడా ప్రయోజనం ఉంటుంది. కనీసం నేను ఒక్క వ్యక్తినైనా ఆ నరకం నుండి నిన్ను తప్పించగలిగితే నిజంగా అది నాకు మరి ఈ ప్రపంచ సంపదలంతే అంతకంటే కూడా ఎంతో గొప్పదైనటువంటి విషయము. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, మాటలు వింటున్నారు, చాలా సంతోషమే. కానీ వాటిని గురించి ఆలోచన చేయండి. మీ జీవితంలో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఈ ప్రపంచంలో కూడా శాంతి, మరి పరలోకంలో కూడా మరి ఆ సాఫల్యం లభిస్తుంది. కాబట్టి నాకు దైవము ఆయుష్ ఇచ్చినంత వరకు, ఆరోగ్యాన్ని ఇచ్చినంత వరకు నేను ఈ మస్జిద్ నుండి మీకు ఈ మంచి మాటలు బోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే తద్వారా నన్ను నేను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ విషయాలైతే నేను బోధిస్తున్నానో వాటిని నేను ముందుగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే నేను చెప్పిన దానికి అర్థం ఉండదు. కాబట్టి నా సంస్కరణ నిమిత్తము, అదేవిధంగా నా మాటలు ఎవరైతే వింటున్నారో ముస్లిం సోదరులు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, మరి హైందవ సోదరులు కానివ్వండి, వారందరూ కూడా మరి తమ యొక్క ప్రవర్తనను, మార్గాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి అనేది మనము పెంపొందించాలి, మంచిని పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా ప్రపంచాన్ని మనము శాంతిని పంచుకుంటూ వెళ్ళిపోవాలి. అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే 4 రోజుల జీవితం ఇది, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఉన్నంతకాలము మనము మంచిని పెంచుకుంటూ అందరితో కూడా కలిసి మంచిగా జీవితాన్ని గడిపినట్లయితే అదే దైవం కోరుతున్నాడు. సోదరులారా, మీరు ఒకరినొకరు చంపుకోండి, ధర్మాల పేరిట, మతాల పేరిట మారణహోమం చేసుకోండి అని దైవం ఎంత మాత్రం కూడా మరి బోధించడం లేదు. ఆ విధంగా బోధించినట్లయితే దేవుడే కాడు. కాబట్టి అందరూ కూడా శాంతిగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రవచనాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రవక్త వారు అన్నారు, ఓ ప్రజలారా, మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దేవుడు కూడా ఒక్కడే. ఇక్కడ ఎవరికి ఆధిక్యత లేదు. కాబట్టి ఎవరైతే దైవానికి ఎక్కువగా మరి భయపడతాడో వాడు మాత్రమే దైవానికి చేరువవుతాడు. ఇక్కడ మీరందరూ ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహకరించుకోండి, చేతనైతే ఒకరినొకరు సహాయాన్ని చేసుకోండి తప్పించి ఒకరి మార్గాల్లో మరొకరు అడ్డంకులు సృష్టించకండి. మీరు ఆనందంగా జీవించండి, ఇతరులను కూడా ఆనందంగా జీవింపజేయండి. కాబట్టి ఈ కులాలు, ఈ మతాలు, వీటి పేరిట మీరు మరణహోమాన్ని మరి ఇంత మాత్రం కూడా చేసుకోకండి. విశ్వ మానవులందరూ కూడా అన్నదమ్ములు. విశ్వమానవ సౌభ్రతత్వం ఇస్లాం ధర్మము బోధిస్తుంది. మానవులందరూ ఒకటే అన్న ఈ ధర్మాన్ని, సత్యాన్ని బోధిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఒకటే, మరి మనందరి దైవము ఒకటే. ఆ దేవుని యొక్క మాటలే నేను మీ ముందు చెప్తున్నాను. సోదరులారా, మరి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా నేను కష్టపడి చెప్తున్న దానికి మీరు ఎంతో కష్టపడి వింటున్నారు. అనేక పనులు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్న కొంతమంది కలవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆప్యాయతను, ప్రేమను నేను చూశాను. ఏదో మా మనిషి చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు అన్న ఆలోచన, అన్న అభిమానం ఆ కళ్ళలో నాకు కనబడింది. ఇది నిజంగా దేవుని యొక్క కారుణ్యమే. అయితే సోదరులారా, మరి కొన్ని విషయాలు మనసు కష్టం కలిగించేవి ఉంటాయి. ఎందుకంటే సత్యాలు అనేవి కఠోరంగా ఉంటాయి. కాబట్టి
అయితే నా ఉద్దేశము మీ మనోభావాలను గాయపరచడం ఎంత మాత్రం కూడా కాదు, మిమ్మల్ని బాధ పెట్టడము, మీ ఆచార సాంప్రదాయాలను బాధ పెట్టడం ఎంత మాత్రం కూడా కాదు. సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. సత్యం కొంచెం చేదు అయినప్పటికీ కూడా మనకు నెమ్మదినిస్తుంది. ఆచరణ చేయండి, సాఫల్యాన్ని పొందండి. దైవము మీకు నాకు మనందరికీ కూడా మంచిని ప్రసాదించారని, శాంతిని ప్రసాదించారని, సత్యాన్ని ఆచరించే ఆ ధైర్యాన్ని ప్రసాదించారని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. ఆఖరుద్దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.